ఈ నెలలో దేవుడు మీకు 4 అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. 4 ఆశీర్వాదాలు మీరు పొందుకోబోతున్నారు. 4 బలమైన గొప్ప కార్యాలు దేవుడు మీకు జరిగించబోతున్నాడు. నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించేదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ నెలలో దేవుడు ఆకాశపు వాకిండ్లను నీ కొరకు విప్పి పట్టజాలనంత విస్తారముగా నీ కొరకు దేవుడు కుమ్మరించబోతున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ కొరకు సెలవిస్తున్న మాట ఇది. ఈ నెలలో దేవుడు పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నీ పైన కుమ్మరించబోతా ఉన్నాడు. దేవుడు ఈ నెలలో మీకు 4 ఆశీర్వాదాలు ఇవ్వబోతున్నాడు. బైబిల్లో ఉన్న ఈ అధ్యాయంలో ఈ అధ్యాయమును ఇప్పుడే మనం చదువుకొని ఈరోజే ఈ 4 ఆశీర్వాదాలను పొందుకుందాము. కీర్తన గ్రంథం 126వ అధ్యాయంలో రాయబడిన ప్రకారముగా దేవుడు నీకు బలమైన గొప్ప కార్యాలు జరిగించబోతా ఉన్నాడు. కీర్తన గ్రంథం 126 అధ్యాయంలో రాయబడిన దేవుని యొక్క వాక్యాలన్నింటినీ మనం ధ్యానం చేసుకొని దేవుడు ఇస్తున్న 4 ఆశీర్వాదాలను మనం పొందుకొని ఈ నెలలో మనం ముందుకు వెళ్దాం. ఈ నెలలో దేవుడు ఖచ్చితంగా నీకు ఉద్యోగం ఇస్తాడు. ఈ నెలలో దేవుడు నీ కుటుంబంలో వివాహం నిశ్చయించబడుతుంది. ఈ నెలలో మీకు రావాల్సిన ధనాన్ని దేవుడు మీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఈ నెలలోనే మీరు ఏదైతే పోగొట్టుకున్నారో దేవుడు దాన్ని తిరిగి నీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. మరి వీడియోలోకి వెళ్ళే ముందు దయచేసి ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి. దేవుడు నాకు 4 కార్యాలు చేస్తాడు అని కింద కామెంట్ బాక్స్లో యేసయ్య నాకు 4 కార్యాలు చేస్తాడని కామెంట్ చేయండి. ఈ 4 ఆశీర్వాదాలు కార్యాలు ఈ నెలలోనే మీరు పొందుకోబోతున్నారు. ఈ నెల మీకు ఆశీర్వాదకరంగా ఉండబోతా ఉన్నది. ఈ నెల మీకు దీవెనకరంగా ఉండబోతా ఉన్నది. ఈ నెల మీకు అద్భుతకరంగా ఉండబోతా ఉన్నది. ఈ విషయాన్ని మీరు గమనించండి. బైబిల్ గ్రంథంలోని కీర్తన గ్రంథము 126 అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. హై పాయింట్స్ ఉంటాయి, హై పాయింట్స్ కూడా మీరు నాకు ఇవ్వండి. అయితే కీర్తన గ్రంథం 126 అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి మనము ఆ అధ్యాయాన్ని అంతా పూర్తిగా ధ్యానం చేసుకొని చదివి అదంతా కూడా మన మనసులో పెట్టుకుందాం. లాస్ట్లో ఈ నెలంతా మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. కావున ఈ యొక్క వీడియోని మీరు ఆఖరి వరకు కూడా వీక్షించాల్సిందిగా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. కీర్తన 126వ అధ్యాయము దేవుని ప్రజలు పొందిన విముక్తికి మరియు వారు అనుభవించిన గొప్ప ఆనందానికి నిదర్శనం. కీర్తన గ్రంథం 126 అధ్యాయం కాంటెక్ట్స్ అండ్ బ్యాక్గ్రౌండ్. ఎవరు రాశారు ఈ కీర్తనను, ఎవరు రాశారో బైబిల్లో స్పష్టంగా పేర్కొనబడలేదు. అయితే ఇది ఇశ్రాయేల్ బబులోను చెర నుండి తిరిగి వచ్చిన తర్వాత వ్రాయబడినందున దీనిని ఎజ్రా లేదా ఆ కాలంలోని ప్రవక్తలు రాసి ఉండవచ్చని పండితులు భావిస్తారు. ఎప్పుడు ఏ సందర్భంలో రాశారు? ఇశ్రాయేలీలు 70 సంవత్సరాల బబులోను బానిసత్వం నుండి విడుదల పొంది తిరిగి సియోనికి యెరూషలేముకు చేరుకున్న అద్భుతమైన సందర్భంలో ఈ కీర్తన వ్రాయబడింది. సుమారు క్రీస్తు పూర్వం 516 ప్రాంతంలో. నీతి ఏంటి? దేవుడు మన కన్నీళ్లను ఆనందంగా మారుస్తాడని, ప్రయాసతో కూడిన విత్తడం వల్ల సంతోషకరమైన పంట లభిస్తుందని ఈ కీర్తన మనకు నేర్పిస్తున్నది. వాక్యాల వారీగా వివరణ. యెహోవా సియోనుకు తిరిగి వచ్చిన వారిని చెరలో నుండి రప్పించినప్పుడు మనం కలకనిన వారి వలె ఉంటుంది. దేవుడు తమను బానిసత్వం నుండి విడిపించి తిరిగి స్వదేశానికి తెచ్చినప్పుడు ఆ విజయం ఎంత గొప్పదంటే అది నిజమో కాదు అని ఒక కలలా అనిపించింది. మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకొనిరి. దేవుడు చేసిన ఈ అద్భుతాన్ని చూసి అన్ని జనులు కూడా ఆశ్చర్యపోయి వీరికి గొప్ప కార్యాలు చేశాడని ఒప్పుకున్నారు. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనం సంతోషభరితులమైతే. దేవుడు గతంలో చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ ప్రస్తుత సంతోషాన్ని ప్రజలు ఘనంగా కొనియాడారు. దక్షిణ దేశంలో ఆ ప్రవాహంలో పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించు. ఎడారిలో అకస్మాత్తుగా నీటి ప్రవాహాలు వచ్చి నేలను ఎలా సస్యశ్యామలం చేస్తాయో అలా మిగిలిన ప్రజలను కూడా విడుదల చేసి మా జీవితాలను పునరుద్ధరించు అని ప్రార్థించారు. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసేదరు. ప్రయాసతో కన్నీళ్లతో పనిచేసేవారు విత్తనం విత్తేవారు తప్పకుండా ఒక రోజు సంతోషంగా తమ ఫలితాన్ని పంటను పొందుతారని దీని అర్థం. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ విత్తువాడు సంతోషగానం చేయొచ్చు, తన గెత్తలను మోసుకొని వచ్చును. కష్టకాలంలో కూడా విశ్వాసంతో ముందడుగు వేసేవారు భవిష్యత్తులోని దేవుని ఆశీర్వాదాలను పొంది విజయవంతంగా తిరిగి వస్తారని ఈ వాక్యం భరోసా ఇస్తుంది. ఈ కీర్తన మీకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాం. దేవుడు ఈ కీర్తన గ్రంథం గురించి కొన్ని విషయాలను మనం డెప్త్గా తెలుసుకున్నాము. ఇప్పుడు ఒక్కొక్క వాక్యాన్ని బైబిల్ గ్రంథంలోని మీకు నేను చదివి వినిపిస్తాను.
ఇందులో రాయబడి ఉన్న మాటలన్నిటిని కూడా మనము తెలుసుకుందాము. చూడండి, బైబిల్ గ్రంథంలోని కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకున్నట్లయితే ఈ కీర్తన బహుశా ఎజ్రా లేకపోతే వేరే ఎవరైనా రాసి ఉండవచ్చని పండితులు అభిప్రాయపడుతున్నారు. ఎవరు రాసినప్పటికీ ఇందులో రాయబడి ఉన్న మాటలు ఎంతో గొప్పవి, మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరమైనవి. సో సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకొనిరి. చూడండి, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్ని జనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు, సాతాను చెరలో నుండి దేవుడు ఈ నెలలో నిన్ను బయటికి తీసుకురాబోతా ఉన్నాడు. ఒక కల కనినట్లుగా అది జరగబోతా ఉన్నది. కల కనినప్పుడు ఉదయానికి అది కళ నిజమా అనే మనం నమ్మం. సో అలాగన ఒక కల కనినట్లుగానే దేవుడు నీ పట్ల బలమైన గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. చెరలో ఉన్న నిన్ను దేవుడు బయటికి తీసుకొని వస్తాడు. చెరలో ఉన్నావు, అప్పులనే చెరలో ఉన్నావు, పాపం అనే చెరలో ఉన్నావు, అలాగనే దయ్యపు కార్యాలకు బానిసగా ఉన్నావు. సాతాను యొక్క చెరలో మీరు దాగి ఉన్నారు, అంధకార సంబంధమైన అధికారంలో మీరు ఉన్నారు. అయితే దేవుడు నిన్న ఆ చెరలో నుండి బయటికి తీసుకొని వచ్చి సియోను అనగా దేవుని యొక్క కృపకు పాత్రురాలుగా నిన్ను చేయబోతా ఉన్నాడు. నీ నోటి నిండా నవ్వును దేవుడు కలుగు చేయబోతున్నాడు. నీ నాలుక ఆనందగానంతో నిండి ఉండబోతా ఉన్నది. ఈ నెలలో దేవుడు నీ నోటి నిండా నవ్వును కలుగు చేయబోతా ఉన్నాడు. గడిచిన నెల అవ్వచ్చు, గడిచిన కాలం అవ్వచ్చు, మరి గడిచిన దినాల్లో, గడిచిన సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఏడుస్తానే ఉన్నావు, దుఃఖపడుతూనే ఉన్నావు, కన్నీళ్లతోనే నీ జీవితం ముందుకు వెళ్ళింది, కష్టాలతోనే నీ జీవితం ముందుకెళ్ళింది. ఇప్పటికీ కూడా కష్టాలు పడుతూనే ఉన్నావు, కన్నీరు కారుస్తూనే ఉన్నావు. నీ నాలుక ఎప్పుడు కూడా ఆనందంతో గానం చేయలేదు, దేవుని నామాన్ని స్తుతించలేదు. అయితే ఈ నెలలో దేవుడు నీ నోటి నిండా నవ్వును కలుగు చేసి ఆనందగానంతో నీ నాలుక నిండి ఉండబోతా ఉన్నది. దేవుడు నీ కొరకు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నీ కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేశాడని అన్ని జనులందరూ కూడా చెప్పుకోబోతా ఉన్నారు. దేవుడు నీ కొరకు ఘనమైన గొప్ప కార్యాలు జరిగించబోతా ఉన్నాడు. నీ కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు. భయపడకు, ఆయన చేసే గొప్ప కార్యాలు నీ పట్ల ఘనముగా చాలా 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 గొప్పగా ఉండబోతా ఉన్నాయి. నీ కొరకు దేవుడు గొప్ప కార్యములు చేయబోతూ ఉన్నాడు. ఆయన చేసే కార్యాలు ఏంటి అని ఒకవేళగా మీ అమ్మాయికి కానీ, మీ అబ్బాయికి కానీ, మీ మనవడికో, మీ మనవరాలకు, లేకపోతే మీకే ఒక వివాహ సంబంధం కోసం మీరు ఎదుగుతున్నారేమో, దేవుడు ఈ నెలలోనే ఆ కార్యాన్ని జరిగించబోతా ఉన్నాడు. అలాగనే సంతానం కొరకు దేవుడికి మీరు ప్రార్థన చేస్తున్నారేమో, దేవుడు నీకు సంతానాన్ని కలుగు చేసి ఆ కార్యాన్ని జరిగించి నీ నోటి నిండా నవ్వును దేవుడు కలుగు చేయబోతున్నాడు. ఒక లోన్ కోసం ఎదురు చూస్తున్నారు, ఆ లోన్ శాంక్షన్ అయ్యి నీ నోటి నిండా దేవుడు నవ్వును కలుగు చేసి నీ కార్యం జరిగించబోతా ఉన్నాడు. అలాగనే మీరు ఒక విషయంలో బలంగా ప్రార్థన చేస్తున్నారు, ఉద్యోగం రావాలని. ఉద్యోగాన్ని దేవుడు నీకు ఇచ్చి బలమైన కార్యం నీకు జరిగించి దేవుని నోటి నిండా నవ్వుని కలుగు చేయబోతా ఉన్నాడు. మనము సంతోషభరితలమైతమే, దేవుడు నిన్ను సంతోషముగా ఉన్నట్లుగా చేయబోతున్నాడు. దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. ప్రవాహములు పారునట్లుగా దేవుడు చెరపట్టబడిన వారిని, అనగా ఈ రోజున చెరపట్టబడిన నిన్ను దేవుడు బయటికి రప్పించబోతా ఉన్నాడు. ఆ చెరలో నుండి, ఆ సాతాను యొక్క చెరలో నుండి, ఆ ప్రిజన్లో నుండి దేవుడు నిన్ను బయటికి తీసుకురాబోతున్నాడు. పేతురుని దేవుడు చెరసాల నుండి బయటకు తీసుకొచ్చాడు. అలాగనే బైబిల్ గ్రంథంలో పౌలు దేవుడు చెరసాల నుండి బయటకు తీసుకొచ్చాడు. అలాగనే యోసేపును దేవుడు చెరసాల్లో నుండి బయటకు తీసుకొని వచ్చాడు. అలాగనే దేవుడు భయంకరమైన సింహాల బోన్లో నుండి దేవుడు ఆ రోజున దానియేలును బయటకు తీసుకొని వచ్చాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోలను మరి అగ్ని గుండంలో నుండి బయటకు తీసుకొని వచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుడు మిమ్మల్ని బయటకు రప్పించబోతా ఉన్నాడు. అగ్ని వంటి మహాశ్రమంలో ఉన్నావు, ఆ శ్రమంలో నుండి దేవుడు నిన్ను బయటకు తీసుకురాబోతా ఉన్నాడు. నువ్వు ఆ భయంకరమైన చెరలో ఉన్నావు, ఆ చెరలో నుండి దేవుడు నిన్ను బయటకు తీసుకురాబోతున్నాడు. ఇదిగో కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసేదురు. నీవు కన్నీళ్లు విడుస్తూ ఈ రోజున విత్తుతున్న ప్రతి విత్తనం ప్రార్థన అయితే, కన్నీటితో నువ్వు చేసే ప్రతి ప్రార్థన సంతోషగానముతో ప్రార్థనే. నీ ప్రార్థనకు దేవుడు ఫలితాన్ని ఇచ్చినప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. దీని అర్థం ఏమిటి అంటే, ప్రియా దేవుని బిడ్డ, కన్నీళ్లు విడుచుచు విత్తువారు. చూడండి, కొంతమంది విత్తనాలు తీసుకొని ఆ విత్తనాలు కన్నీటితో విత్తినప్పుడు నిజంగానే ఆ విత్తనాలు ఒక 6 నెలల తర్వాత సంతోషంతో ఆ పంటను కోసుకుంటారు. పిడికెడు విత్తనాలు చేతలు పట్టుకొని ఏడ్చుచూ వెళ్ళి విత్తువాళ్ళు సంతోషగానంతో
విత్తే ఒక విత్తనమైన ప్రియా దేవుని బిడ్డ అనేక పనులను మోసుకొని వస్తారు. నీవు కూడా ఈ రోజున కన్నీటితో ఎంతో ప్రార్థన చేస్తున్నావు, కన్నీరు కారుస్తున్నావు నీ బిడ్డల గురించి, కన్నీరు కారుస్తున్నావు నీ భర్త గురించి, నీ భార్య గురించి కన్నీరు కారుస్తున్నావు, కష్టపడుతున్నావు. ఇదిగో దేవా నన్ను ఆశీర్వదించమని కన్నీళ్లు విడుస్తున్నావు. ఆ కన్నీళ్ళే విత్తనాలు. అవి నేలను తడిపి నీకు సంతోషకరమైన ఆశీర్వాదకరమైన పంటను దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఒక పంట చేతికి రావాలంటే ఒక 6 నెలలు, 1 సంవత్సరం, 3-4 సంవత్సరాలు పడుతుంది. అలాగనే దేవుడు నీ పట్ల కార్యం జరిగించడానికి ఎంతో ఆలస్యము లేదు. ఇదిగో ఏడ్చిన నీవే నవ్వుకోబోతా ఉన్నావు. ఇదిగో భారాన్ని మోసిన నీవే, బాధ్యతలను మోసిన నీవే ఆశీర్వాదాలను మోసుకొనుచు సంతోషగానంతో పంట కోసుకుంటావు. సంతోషంతో నువ్వు ముందుకు వెళ్తావు. భయపడకు, దిగులు పడకు, అధైర్యపడకు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నీకు కావలసిన వాటన్నిటిని దేవుడు సమకూరుస్తాడు. నా అన్నవారు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయినా భయపడకు, బాధపడకు. ఈ నెలలోనే దేవుడు నీవు సంతోషంతో ఉన్నట్లుగా, గొప్ప కార్యాలు పొందుకున్నట్లుగా, నీవు నవ్వుతున్నట్లు నువ్వు నవ్వబోతున్నావు, సంతోషంతో ఉండబోతున్నావు. ఇదిగో చెరలో నుండి దేవుడు నిన్ను బయటికి తీసుకురాబోతా ఉన్నాడు. ఇదిగో దేవుడు నీ భుజము మీద ఆశీర్వాదపు పనులను వేసుకొని నువ్వు వెళ్ళినట్లుగా దేవుడు ఈ నెలలోనే చేయబోతా ఉన్నాడు. కాబట్టి ఈ నెలలో దేవుడు నీ పట్ల 4 అద్భుత కార్యాలు చేసి నిన్ను దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయును గాక. కామెంట్ చేయండి, నా నోటి నిండా నవ్వు ఉండును, నా నోటి నిండా నవ్వు ఉండును అని కామెంట్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మందిరం కొరకు అనగా నిర్మాణం కొరకు మీ విరాళాన్ని పంపించండి. మీ అప్పులను దేవుడు తొలగిస్తాడు. కనబడుతున్న నెంబర్స్కి జీపే, ఫోన్పే, పేటిఎం ఉంటుంది. వీటికి మీ యొక్క ఆఫరింగ్స్ పంపించండి. ఇక్కడ ఉన్న డీటెయిల్స్ని నోట్ చేసుకొని మీ విరాళాలు పంపించడానికి ఈ యొక్క పరిచర్యకి మీరు సహకరించండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్యకి మీరు సహకరించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన. ప్రభువా నీకు వందనాలు. ఇదిగో నాయన, ఎవరైతే అయా ప్రభువా తండ్రి యొక్క వీడియోను చూస్తున్నారో వారిని, వారి కుటుంబ సభ్యులను దీవించి ఆశీర్వదించండి. ఈ నెలలో ప్రభువా నీ బిడ్డలకి 4 కార్యాలు జరిగించి ఆశీర్వదించి దీవించి నెలంతా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా నీ కృప దయచేయమని, నీ దయగలిగిన హస్తాన్ని నీ బిడ్డల పైన మీరు ఉంచి ముందు నడిపించమని, బిడ్డలకున్న శాపాలు, రోగాలు, దయ్యపు కార్యాలను లయపరచమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామమున పేరట అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్.